పాము మొన్న 5 రోజుల కింద కాటేసింది సార్. ఎవరు మిమ్మల్ని కాటేసిందమ్మా? అన్నీ కాటేసింది. మళ్ళీ అదే తీసుకుపోయింది, బాగు చేసింది. మళ్ళీ అదే తీసుకుపోయింది, బాగు చేసింది. అదే తీసుకెళ్లి నేను బాగు చేసింది. బాగు చేసింది. సైతాన్ కాటేసిందంట. అదే నేను చూస్తున్నా. జపాన్ వాళ్ళు అక్కడ ఏవేవో కనిపెడుతుంటే ఈ ఎదవేం కనిపెట్టుకొచ్చాడు చూడు. యేసుక్రీస్తు నామములో నీ కోరలు పీకేశాను. నమ్మొచ్చా? నా మీద నాకే నమ్మకం లేదు సార్, మీరైనా నమ్మండి సార్. యేసు నామములో బయటకు వచ్చేస్తున్నా, కాలిపోతున్నా. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకా. ఇప్పుడు మళ్ళీ ఒకడు వచ్చిండు పాస్టర్ గారికి చెప్పడానికి, దొంగ పాస్టర్ గారంట. చెప్తాను ఒక మాట, నీకేరా ఆ ఫోటో పెడతాను, నీకే చూడు. ఊరక్క ఇటను ఉన్నవేమిరా నువ్వు? ఆడనా మొగనా లేకపోతే తేడనా? ఏందిరా నువ్వు? కాదురా, అజయ్ బాబు వాడు జోహార్ శ్రీరామ్ సినిమా తీస్తా అన్నాడు, రాము నా బామ్మర్దా అన్నాడు. అంటే నాకు కోపం వచ్చింది, దాని మీదనే వీడియోలు పెట్టిన. బానే ఉంది. అవును, క్లియర్ గా ఉందిగా. వన్ ట్రాలింగ్ అన్నారా, దాని కౌంటర్ అంటారు. దానికి అది అడిగిన దానికి సమాధానం చెప్పిన ప్రతి ఒక్క దానికి. నీకు ఏం వచ్చిందిరా? నీ దేవుడు ఏమన్నా తిట్టారా? ఏంటి మమ్మీ ఎవడీడు? ఇందాక నాకు మడత ఎట్టవేంట్రా? చూపించు ఒకసారి. మళ్ళీ చూపించు. చూడు. అబ్బాయి ఎలా కాదండి, మీరు ఎలా కడుతున్నారంటే అలా కాదండి. 4 కొంచెం పైకెత్తి. తీసావు కదరా. ఎన్టీఆర్ని చూశాను, ఏఎన్ఆర్ని చూశాను, అమితాబ్ని చూశాను, కమల్ని చూశాను, కానీ నీలాంటి నటుడిని చూడలేదురా. తర్వాత సీన్ లో అసలు అడుగు తీసి అడిగేయలేని సిచ్యువేషన్ లో ఉన్న ఈ పాపకి పట్టుకోండి వెనకాల ఇలా టచ్ మంత్రం వేయగానే వావ్, వాట్ ఎ మెడికల్ మిరాకిల్, చాలా ఆశ్చర్యంగా ఉంది అంకుల్. అన్ని జబ్బులకి మనోడి దగ్గర మందు ఒకటే. కళ్ళు పనిచేయకపోయినా, కాళ్ళు చేతులు పనిచేయకపోయినా, రే చాలా పాపం రా. కిడ్నీలు పనిచేయకపోయినా సుఖ విరేచనం అవ్వాలి అంటే మీ మంచి పదార్థాల్లో మీ ఇంట్లో సొరకాయ వండితే సొరకాయ తీసుకురావాలా, సుకుడుగా అయితే ఆవాలు వండితే కొత్తిమీర కట్ట, పుదీనా కట్ట కూడా తీసుకొని రావాలి. ఇది వ్యాపారం. ప్రతి ఒక్కరు కూడా కవర్స్ తీసుకోండి. ప్రతి బిడ్డలు కూడా 10వ భాగం ఇవ్వటానికి సిద్ధపడండి. ఎందుకు అడుగు తింటానిక ఇచ్చేవాళ్ళు కవర్ లో పెట్టి, మీకు ఏదైనా సమస్య ఉంటే ఆ కవర్ మీద రాసి, ఈ నెల 10వ భాగం, ఈ నెల నా కుట్టు కూలీల్లో నేను మిషన్ కుడుతున్నాను, నాకు తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. ఆ మిషన్ కుట్టిన కూలీల్లో వచ్చిన జీతము, నేను పంట పొలానికి వెళ్తే పొలములో నేను వచ్చిన దాంట్లో నాకు వచ్చిన భాగము, దేవుని భాగము. నా ఆటోలో నేను ఆటో తోలుతుంటే, ఆటో డ్రైవర్లు ఆటో తోలుతుంటే, మంచి మర్యాద లేని ఎదవల్లారా, ఎంగిలి కూడు కాసపడే కుక్కలా, చిచి పశువులు కుడి దాగినట్టు తాగుతున్నారు కదరా. ఇంతకాడికి వచ్చేపోయే నలుగురు దగ్గర ఒంటెలు తాగినా బెటర్ కదరా. ఏం జన్మరా మీది? ముగ్గురం ఆడపిల్లలమే. అక్క అండ్ బావ కొంచెం కొన్ని కారణాల వల్ల చనిపోవడం జరిగింది, సూసైడ్ చేసుకుని చనిపోయారు. ఇప్పుడు నేను ఏం చేయాలి? తర్వాత మా చెల్లి నేను ఇద్దరమే ఉంటూ ఉండేవాళ్ళం. నానేమో బాగా త్రాగుబోతు, ఎప్పుడు ఇంకా ప్రతిరోజు త్రాగి రాని రోజు అంటూ లేదు. ప్రతిరోజు త్రాగి రావడం, ఇంట్లో వాళ్ళని కొట్టడం. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. ఇలా లేపేసి అక్కడ పడేసేవాడు మమ్మల్ని అయితే చిన్నగా ఉంటున్నప్పుడు. అసలు అప్పుడే చనిపోవాల్సిన వాళ్ళం మేము. అది నాకెందుకు చెప్తున్నారు? ఈ రోజున ఈ స్థాయిలో ఉంచడానికి దేవుడు ఆ రోజున బ్రతికించి ఉంటాడు. ఆమేన్. అయితే ఆ రోజున అలా త్రాగుతూ ప్రతిరోజు మమ్మల్ని కొడుతూ బాధ పెడుతూ ఉండేవాడు. నాన్న మారాలి అని అమ్మ యాసిడ్ తాగింది. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. నాన్న మారాలి అని అమ్మ యాసిడ్ తాగింది. ఇంకా దానివల్ల అమ్మ బ్రతికే అవకాశం లేదని డాక్టర్స్ చెప్పారు. ఏం చేద్దామంటావు మరి? రోజు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఇంకా 3 days లో చనిపోబోతున్నావు అని అమ్మ కోసం డాక్టర్స్ చెప్పినప్పుడు అమ్మ గురించి అక్కడ ఒక సిలువ ఆకారంలో ఉండే బెడ్ ని తయారు చేశారు. సిలువ ఆకారంలో ఉండే బెడ్ ని తయారు చేసి ఎవరైనా మరణశయ్య మీద ఉన్నప్పుడు దాని మీద పడుకోబెట్టి వాళ్ళు ఆపరేషన్ చేస్తూ ఉండేవారు. అయ్య బాబోయ్, నిజమే?
నమ్మబుద్ధి కావట్లేదురా. అప్పుడు అమ్మ కూడా అలాగే ఆ సిలువ ఆకారంలో ఉండే బెడ్ పైన పడుకోబెట్టి అమ్మకి ఆపరేషన్ చేసినప్పుడు పెద్ద డాక్టర్స్ అన్నారు ఇంకా ఇది అసాధ్యం వదిలేసేయండి అన్నప్పుడు, అలాగా ఎంత శుభవార్త చెప్పావు బాబు, ఉండు నీకు కలర్ సోడా కొట్టిస్తాను. చిన్నగా అప్పుడే ట్రైనింగ్ అయిన డాక్టర్స్ వచ్చి లేదు ఇది మాకు సాధ్యం అవుతుంది, దేవుడు సాయం చేస్తాడు అని చెప్పినప్పుడు అమ్మకి ఆపరేషన్ సక్సెస్ అయింది. అమ్మతో పాటు యాసిడ్ తాగిన వాళ్ళు చాలా మంది అక్కడ హాస్పిటల్లో ఉన్నప్పటికీ వాళ్ళందరూ మరణించారు, ఒక్కరు కూడా లేకుండా. కానీ అమ్మ ఒక్కరే బ్రతికింది. ఇప్పుడు అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ? సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. గుండు తోడు చేస్తాను చూపేంట్రా చూపేంటి లాస్ట్ వార్నింగ్ పిచ్చిగా బాగావా ఇదెవతిరా? త్వరలోనే ప్రపంచం అంతమైపోతుందని టీవీ 9లో చెప్తే నమ్మలేదు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నమ్మాల్సి వస్తుంది వెంకటరమణ. చెరుకు తోటలో చెట్టడి బియ్యం లగేజ్ కొడితే అమ్మ బాబాయ్ అయ్యి బాబాయ్ అయ్య బాబోయ్, మామూలు టైం కాదే ప్రకాశం. బ్రో ఎక్కడికి వెళ్తున్నారు బ్రో? ఇవాళ సండే కదా, చర్చికి వెళ్తున్నా. మన చర్చికి వెళ్తారా? దశం భాగాలు ఇచ్చేసి వచ్చేయండి. గొర్రె బతుకంతే, గొర్రె మెదడంతే, మెదడున్న వారెవరు గొర్రె కారంతే. ఎంతసేపు తాగే వైన్ షాప్ లో ఫుటేజ్ లేదా కనిపిస్తుంది. 14 మొహం కడుక్కున్నట్టు గానీ, వాటర్ బాటిల్ కొన్నట్టు గానీ, మందు తాగినట్టు గానీ ఇవేవి కనిపించవు వీళ్ళకి. ఎంతసేపు వైన్ షాప్. రామచంద్ర ఈ ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. నాకు అర్థం కాదు, ఇప్పుడు మీరు ఎంతసేపు బట్టలు వేసినా కనపడుతున్నారు, బట్టలు లేకుండా ఉండరా మీరు? ఉంటాము. ఎక్కడ ఉంటారు? ఇంట్లో బెడ్రూమ్ లో ఉంటాం. ఆయన తాగేది కూడా షార్ట్ గా తాగుతాడు. వేసేసాడు, బాగా వేసేసాడు. ఏం చేయడం లాట్ సార్, ఇంకా మేము వెళ్ళి రియాక్షన్ తీసుకుంటాం సార్. ఈ వీడియో నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.